డబ్బులు తీసుకొని మరి వాళ్లకు ఓటర్ కార్డు ఇచ్చిన సందర్భం. ఎందుకంటే ఓటు వేస్తే వాళ్ళ ప్రభుత్వానికి అంటే మమతా బెనర్జీకి ఓటు వేస్తారు కాబట్టి మనం ప్రభుత్వం రాజ్యమేలొచ్చు అని చెప్పి అలా 3 సార్లు గెలిచింది మమతా బెనర్జీ. భారీ ఎత్తుగా ఒకే ఒక్కసారి మేజర్లు అయినటువంటి వ్యక్తులు ఓటర్స్ గా జాయిన్ అయ్యారు. వీళ్ళు చిన్నప్పుడు పుట్టినటువంటి గానో మైనర్లుగా ఉన్నటువంటి ఎటువంటిది ఏమి లేదన్నమాట. జస్ట్ మైనర్ కాకుండా డైరెక్ట్ గా మేజర్లు అయినటువంటి వాళ్ళు లోపలికి వచ్చి ఓటర్స్ అయిపోయారు. కనీసం నా ఉద్దేశంలో అంటే కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు బీహార్ నుంచి ఇక్కడ కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు కనీసం 1 కోటి మంది వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ అంటే బార్డర్ దగ్గర వెళ్ళిపోతున్నారు చాలా మంది అంటున్నారు సార్. అంటే ఏంటి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారా లేకపోతే దేశం విడిచి బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఓకే, మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారా లేదా అనేది వేరే సంగతి. కానీ ప్రస్తుతం అయితే అవుట్స్ లో మాత్రం భారీ ఎత్తున ఉన్నది. బంగ్లాదేశీ వాళ్ళు కూడా ఎక్కడిని మనం ఆపటం లేదు, వెళ్ళిపోతున్నారు. అది ఎన్ని లక్షల్లో వెళ్ళిపోతారో అన్నటువంటిది ఖచ్చితంగా తెలియదు.